హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మామూలు కాన్వర్జేషన్స్ అవ్వలేదు స్వామి, బీభత్సం. టాపిక్ ఆఫ్ ద హౌస్ మణికంఠ అది మణికంఠ. అదేంద్ర ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోతే మణికంఠ టాప్ 3లో ఉంటే మణికంఠ ఎందుకు టాపిక్ ఆఫ్ ద హౌస్ అవుతావు? నీకు అసలు బుర్ర ఉందా అంటే దట్ ఈజ్ మణికంఠ ఎక్కడ ఉంటాడు? డ్రామా ఎక్కడ ఉంటే మణికంఠ ఉంటాడు, మణికంఠ ఎక్కడ ఉంటే డ్రామా ఉంటుంది. మణికంఠ బాత్రూమ్కి వెళ్ళిన డ్రామే, మణికంఠ గిన్నెలతో ఉన్న డ్రామే, మణికంఠ సేవ్ అయిన డ్రామే, మణికంఠ నామినేషన్లో ఉన్న డ్రామే, మణికంఠ బాటంలో ఉన్న డ్రామే, మణికంఠ కూర్చున్న డ్రామే, మణికంఠ ఒంగున్న డ్రామే. అది మరి మామూలుగా ఉండదు మణికంఠతో. క్లియర్గా చెప్తా, మామూలు కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మణికంఠ పర్ఫార్మెన్స్ని ఆల్మోస్ట్ డీకోడ్ చేసింది సీత కంటే 1% ఇంకొంచెం ఎక్కువ డీకోడ్ చేసింది ప్రేరణ. వీళ్ళందరికంటే మణికంఠ గేమ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, హీజ్ ఎ గేమర్ అని. పృథ్వీ అంటానంటే నిఖిల్ మామూలుగా డీకోడ్ చేయలే, చెప్తా ఎలా డీకోడ్ చేశాడు. పృథ్వీ ఏమో డీమోటివేటింగ్గా ఉంది నాకు మణికంఠ సేవ్ అవుతుంటే అని చెప్తాడు. యష్మి ఏమో అటు టాప్ 3లో ఎలా ఉన్నాడు రా అని చెప్పి. అంతా టాపిక్ ఆఫ్ ద హౌస్ ఇస్ మణికంఠ. వీళ్ళు చేసిన తప్పు కూడా అదే, బట్ మనం ఏం చేయలేం. ఫ్రస్ట్రేషన్ అలాంటిది. హైలైట్ ఏంటంటే నబీల్ టూ మచ్ మోటివేషన్ ఇస్తున్నాడు మణికంఠకి. నాకెందుకో నెక్స్ట్ మణికంఠ వేసేది నబీల్ బాబుకే గట్టిగా దిగేటట్టు ఉంది. చాలా గట్టి మోటివేషన్లు గట్టిగా నమ్ముతున్నాడు. ఇప్పుడు వరకు క్యాలిక్యులేషన్ రాంగ్ అయ్యేదే లేదు, ఇది అవుతుంది గట్టిగా పడుతుంది. సో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఉంది. కొంచెం లెందీగా ఉంటుంది, బట్ కాన్వర్జేషన్ మిస్ అయితే మీకు అస్సలు అర్థం కాదు. అప్పుడు నేనేదో మణికంఠ టార్గెట్ చేసినట్టు ఉంటుంది. మనం అలాంటివి చేయం. అది ఏది ఉందో అది చెప్తాం, డ్రామా మాత్రం బాగా చెప్తాం. సో దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్. హే, ఇప్పుడు వెళ్దాం. కంఠాబాబు చేస్తున్న ఆ అతి ఏంటో మనం విశ్లేషిద్దాం. హైలైట్, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు కదా. సీత బై డిఫాల్ట్ నార్మల్ ప్రొసీజరే. ఏ ఊరు ఎలిమినేట్ అయిపోయినా ఫస్ట్ ఏడిసేయాలి, ట్యాప్ ఇప్పియాలి. అది మనకు సంబంధించిందా సంబంధించకపోయినా ఆదిత్య ఓం గారిని ఎలిమినేషన్ అవ్వడానికి పాయింట్లు చెప్పమని ముందుకు పంపమంటే వన్ ఆఫ్ ద పర్సన్సే సీత. ఆమె ఎడుతున్నారు. ఆమె ఎలా ఉందంటే చెప్పాను కదా ఇంత వీడియోలో, బిగ్ బాస్లో వాచ్మ్యాన్ గేట్ కీపర్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఏడిస్తేట్టుంది. అలా ఉంది మరి అంత పర్ఫార్మెన్స్. ఇంకేం అనలో మరి. ఏమనంటే ఎమోషన్స్ అంటారు. సరే, సీత ఏడుస్తుంది, విష్ణుప్రియకి హగ్గిస్తుంది. విష్ణుప్రియని హగ్గించి గట్టిగా ఏడిసిన తర్వాత మళ్ళీ నైనికాకి హగ్గిస్తుంది, నైనికా దగ్గర ఏడుస్తుంది, అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ అంటది, ఆదిత్య అన్న ఐ లవ్ యూ సో మచ్ అండ్ నాకు ఓట్స్ వేసినందుకు థ్యాంక్ యూ జనాలు అని చెప్తుంది గాలిలో. యష్మి చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ బాధాకరానికి రీజన్ మాట్లాడుతున్న తర్వాత మణికంఠ ఇక్కడ కంఠ విల్ స్టార్ట్ హిస్ పర్ఫార్మెన్స్. మణికంఠ ఏమంటాడంటే నిఖిల్కి, సడన్గా అంటే నా వల్ల కాలేదురా, నేను నామినేషన్లో పాయింట్సే 2 రోజులు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకుంటా, అలాంటిది సడన్గా హౌస్ నుంచి ఎలిమినేషన్ పాయింట్ అంటే ఎట్లారా, నా వల్ల కాలేదు అంటాడు. పెద్ద అయినా ఐఎమ్ రియల్లీ సారీ, నాకు ఇంకా పాయింట్ సరిగ్గా రాలేదు, తప్పుగా చెప్పాను, ఐఎమ్ రియల్లీ సారీ, పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఇప్పుడు యష్మి ఏమో నిఖిల్ గంటది, నేను ఆ ప్రేరణరా పాపం ఆ ఓం గారికి వేసాం నామినేషన్స్లోకి, పాపం వెళ్ళిపోయారు మా వాళ్ళే అని చెప్పి మాట్లాడుతుంది. యష్మి ఏమో మణికంఠకి అంటది, నువ్వు నామినేషన్ చేయకపోయినా ఏం అవ్వదులే, అది ఆడియన్స్ ఓటింగ్ బట్టి వెళ్ళింది, సో డోంట్ వరీ అని చెప్పి చెప్తుంది. అయినా ఆపుతాడా? ఆపితే మణికంఠ ఎలా అవుతాడు? విష్ణుప్రియ వచ్చి యష్మికి అంటది, అక్కడ మణికంఠ అక్కడే ఉంటాడనమాట. మణికమ్మ ఆయన ఇచ్చిన కాంటెంట్కి మామూలుగా ఓటింగ్ రావట్లే, ఫస్ట్ సేవ్ మనోడే అవుతున్నాడు. వీళ్ళకి లోపల కడుపు కాలిపోతుంది. ఏందిరా, ఏం జరుగుతుందిరా అసలు, ఏంటి బాడినోళ్ళు వెళ్ళిపోతున్నారు, అక్కడ మనోడు బాధలు, ఆడి దరిద్రం, మనోడు డ్రామా అంతా అర్థం చేసుకొని మేము ఎమోషనల్గా లో అయిపోయి మనోడికి అంత మోటివేషన్ ఇస్తే మా రక్తాలు తాగుతున్నాడు, వాడేమో సేవ్ అయిపోతున్నాడు, మేమేమో బాటంలో ఉంటున్నాం అని చెప్పి ఒక్కొక్కరికి గులాబ్ జాములు గడగడలు ఆడేస్తున్నాయి అంటదన్నమాట. అప్పుడు యష్మి అంటది, నీకు యాక్చువల్గా ఓటింగ్ బాగానే ఉండేది, బట్ నువ్వు మాటలు ఫ్లిప్ అయ్యో జారేవు కదా, దానివల్ల అయ్యి ఉంటుంది, పర్లేదులే నెక్స్ట్ వీక్ నుంచి పికప్ అయిపోతుంది, ఈ మీద బయట నేను చూసినట్టు. ప్రేరణ వచ్చి పృథ్వీ అండ్ మణికంఠకి చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుంది? కాదు, లాస్ట్లో వాళ్ళిద్దరూ సేవ్ అయితే ఇది ప్రేరణ బాధ ఏంటంటే, అక్కడ మణికంఠ ఉన్నాడు చెప్తుంది, కాదురా బాటమ్ 2లో వాళ్ళిద్దరు ఉన్నారు, ఎవరు విష్ణుప్రియ నైనిక, ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరూ కన్సోల్ చేయాలి కానీ వెళ్ళి మణికంఠ దగ్గరికి వెళ్తారు ఏంట్రా, ఆడింది కదా మళ్ళీ ఎమోషనల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకు టెన్షన్ వస్తుంది, నా బ్రెయిన్ బంద్ చేయట్లేదని
అంటే మణికంఠ ఏమో నబీల్కి చెప్తారనమాట, ఏంటి సేమ్ అదే సొల్లు, నాకు ఆయుష్ గారు అలాగా సడన్గా పిలిచి పాయింట్ చెప్పమంటే నా వల్ల కాలేదురా అని చెప్పి మణికంఠ చెప్తాడు నబీల్కి. ప్రేరణ గట్టిగిస్తుంది, ఎందుకు అర్థం కాలేదు నీకు, 1 మినిట్ టైం ఏమైనా ఇచ్చారా, 10 నిమిషాలు టైం ఇచ్చారు కదా, అందరికీ ఇచ్చారు కదా, అందరూ చెప్పారు కదా, నీకెందుకు బ్లాంక్ అయిపోతుంది ప్రతిసారి అంటే. అప్పుడు నబీల్ అంటాడు, నువ్వు ముందుకు పంపితే పోతారనుకుంటున్నావా, ముందుకు పంపితే పోరు, నీ ఒపీనియన్ అడిగి ముందుకు తీసుకెళ్ళమన్నారు, ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఓట్లు బట్టే ఉంటుంది, అది అర్థం కాలేదా అంటే. ప్రేరణ అంటది అక్కడ అంత క్లియర్గా చెప్పాడు కదరా, ఎంతసేపు బ్లాంక్ అంటావు ఏంటి అని చెప్పి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతాను, ఎన్ని రోజులరా ఎన్న తలవై పర్ఫార్మెన్స్ అని చెప్పి. మనకంటే నాకు అర్థం కాదురా అని చెప్పి మాట్లాడతాడు నబీలు. ఊరుకో చాలు అంటే చాలు అంటే ఊరుకో ఇప్పుడు హౌస్ అంతా బాగానే ఉంది, మళ్ళీ రచ్చలేపక అంటాడు. యష్మి ఏమో విష్ణుప్రియకి అంటనమాట, అబ్బా ఈ వీక్ అంతా ఏడిపే ఉంది ఈ వీక్ అంతా, ఇప్పుడు నవ్వేనా కూడా గుర్తు రావట్లేదంటే విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ నవ్వుదులే అంటే. నబీల్ వచ్చేసరికి పృథ్వీకి అంటాడనమాట, మీరు లేనిపోని క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆయుష్ గారికి మంచిగా పర్ఫార్మెన్స్ చూపించి ఆడించారు అంటే. పృథ్వీ అంటే ఇచ్చాం, ఆయన సూపర్గా ఆడారు, ఆయన కూడా చాలా హ్యాపీ, సో హ్యాపీ అని పృథ్వీ అంటారనమాట. ఆయుష్ గారి గురించి డిస్కషన్. అప్పుడు ప్రేరణ మళ్ళీ వస్తుంది, ఇప్పుడు నైనిక విష్ణుప్రియ అన్ప్యాక్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఫ్రైడే ప్యాక్ చేసుకోవాలా లగేజ్ అని, ఇవి అర్థం కావట్లేమాట ఆ ప్రొసీజర్, ఇంకో ఎలిమినేషన్ ఉంది కదా దాని గురించి. పృథ్వీ అంటాడనమాట, షాకింగ్ అసలు, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అనుకున్న సైరన్ మోగ్గానే, థ్యాంక్ గాడ్ ఓటింగ్ ప్రకారం వెళ్ళారు, కొంచెం ఆ గిల్ట్ లేదు అని చెప్పి పృథ్వీ అంటాడు. యాక్చువల్గా నేను నైనిక పైన డౌట్ పడ్డాను, బికాజ్ ఓం గారు ఈ వీక్ బాగా ఆడారు కదా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వెళ్ళిపోయారు అని. యష్మి అంటది, వీకెండ్ వరకు ఉన్నా బాగుని, అట్లీస్ట్ టీవీలో టెలికాస్ట్ చేద్దరు కదంటే. వీళ్ళకి తెలియదు కానీ సాటర్డే మళ్ళీ తెస్తారు, ఆయుష్ గారిని తెస్తారు, మాట్లాడిస్తారు, ఏవీ ప్లే చేస్తారు. అప్పుడు యష్మి నబీల్ అండ్ నిఖిల్ వెళ్ళారు, ఇంకా నబీల్ అండ్ నిఖిల్ టాప్లో ఉన్నారు, ఈమె డైజెస్ట్ చేసుకోలేక మనకంటే టాప్ 3 అని బిగ్ బాస్ చెప్పినా కూడా టాప్ 3 కింద కన్సిడర్ చేయట్లేదు, ఇంకా మిగతా ముగ్గురే ఉన్నారు బాటంలో అని చెప్పి యష్మి అంటది పృథ్వీకి. పృథ్వీ అప్పుడు క్లారిటీ లేదు, విష్ణుప్రియ అండ్ నైని మధ్యలోనే ఉంటుంది అని చెప్పి. యష్మి నాకు మనీ మీద డౌట్ అంటది, ఏం లేదు అది ఇంకంతే జలసీ అంటారో కుళ్ళు అనుకుంటే అక్కడ ఆమె ఒప్పుకోకపోయినా మనకంటే టాప్ 3లోనే ఉన్నాడు. ప్రేరణ, ఇది ఆడియన్స్ ఓటింగ్ అంటారా లేకపోతే ఆడియన్స్ ఓటింగ్ ప్లస్ మన ఓటింగ్ అంటారా అంటే చెప్తాను నబీల్, అదేం లేదు ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఓటింగ్ అని చెప్పి. మళ్ళీ అప్పుడు నిఖిల్ అంటాడు, మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవసం లేదు, ఆరు వైల్డ్ కార్డ్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినా కూడా అని. ప్రేరణ ఇప్పుడు డైలాగ్ వేస్తుంది, మెల్లిగా మాట్లాడుతాను, నేను 5-6 సార్లు ముందుకి వెనక్కి వెళ్ళి చూసాను, రికార్డ్ అయింది. ఉన్న 5గురిలో మణికంఠని తీస్తే బాగుంది, దండం పెడుతుంది, ఇలా దండం పెడుతుంది, 5గురిలో మణికంఠని తీసేయండి అని చెప్పి. అంటే 6గురు కదా నామినేషన్లో ఉన్నది, ఒకళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కదా, ఇంకా 5గురు ఉన్నారు కదా, ఆ 5గురిలో ఒకరిని దయచేసి ఎండే మణికంఠని తీసేయండి అని దండం పెడితే విష్ణుప్రియ గట్టిగా నవ్వుతుంది. అప్పుడు సీత అంటది, అలా మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ నీకు యాంటీ అవుతారు, బాగా క్యాచ్ చేసింది, నిజంగానే అలాగే అవుతారు బిగ్ బాస్లో, అలా ఓపెన్గా చెప్పకూడదు, నువ్వు నామినేషన్స్లో వచ్చినా నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సీత వార్న్ చేస్తుంది. అప్పుడు సైలెంట్ అయిపోతారు. అప్పుడు యష్మి ఏమో మళ్ళీ ప్యారలల్గా స్క్రీన్ ప్లే, యష్మి పృథ్వీ ఏమో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు, ఈ సీత విష్ణుప్రియ నిఖిల్ వీళ్ళందరూ ఏమంటారు ఎంట్రన్స్ దగ్గర సోఫాలు ఉంటాయి కదా అక్కడ మాట్లాడుతున్నారు. బీబీ మా స్క్రీన్ ప్లే మారుస్తాడు, ఇటు తిప్పని. ఓకే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఇప్పుడు యష్మి పృథ్వీతో ఏమంటుందంటే, ఆయన చాలా స్వీట్ రా ఆయుష్ గారు అంటే, పృథ్వీ కరెక్ట్గా వాయిస్ ఉంటే బాగున్ను అంటే, యష్మి అదే కదా, అది కానీ ఉంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాడు ఆయన, ఒక్కరితో కూడా గొడవ పడలేదురా అని చెప్తుంది పృథ్వీ. ఇక్కడ అదే బాధ, హౌస్లో మంచిగా ఉంటే పనికిరాదు వెళ్ళిపోతారని చెప్పి అంటాడు. ఇప్పుడు యష్మి మణికంఠ దగ్గరకు వస్తుంది అన్నమాట, అబద్ధాలు చెప్పి ఎమోషన్స్ హర్ట్ చేసి అది ఎలా రా సింపతి అవుతుంది అంటే. పృథ్వీ అంటాడు, అది ఎలా చూపిస్తున్నారో మనకు తెలియదు కదా, టీవీలో చూపించేదాన్ని బట్టే మనకి కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్ అని. కరెక్టే. యష్మి బట్ దో స్టిల్ సింపతి చూపించిన బయటికి ఎన్ని రోజులు రా, కొన్ని రోజులే కదా, గేమ్ ఆడుకుంటే ఓన్లీ సింపతితో ఇంకెన్ని రోజులు నడిపిస్తాడు అంటే. పృథ్వీ నాకు కూడా అదే చాలా డిమోటివేటింగ్గా ఉందని చెప్పి అంటాడు అనమాట. పాయింటే, ఎందుకంటే ఫిజికల్గా అన్ని గేమ్లు ఆడి అంత స్ట్రెయిన్ అయ్యి టాస్క్లు ఆడి ఇంట్లో అన్నిటిలో ఏమంటారు పాజిటివ్గా ఉన్న వాళ్ళకి పృథ్వీ అనే కదా ఎవరికైనా సరే, ఇప్పుడు మనకంటే సడన్గా చూసేసరికి డైజెస్ట్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్లో అది యాక్సెప్ట్ చేయాలి ఫ్యాక్ట్స్, అది యాక్సెప్ట్ చేయకుండా ఆ జలసీని ఆన్ ద ఫేస్ చూపించాం అనుకోండి, అప్పుడు వాళ్ళు హీరోలు అయిపోతారు. ఎన్ని సీజన్లు చూడలే, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా అదే. దీనికే ఒక
పెద్ద మనిషి వచ్చి చెక్ పెడతాడు, చెప్తుంది. యష్మి వచ్చి అది అవును అదే కదా, డిమోటివేటింగ్ ఉంది, నాకు కూడా అలాగ ఉంది. అండ్ హీ డింట్ చేంజ్ ఆల్సో, అసలు మార్పు కూడా లేదు, ప్రతి వీక్ అదే డైలాగ్ అదే ఏడుపు అదే కంటిన్యూ చేస్తున్నాడు. యాక్చువల్గా వాడి స్పేస్ కావాలన్నప్పుడల్లా ఏదో జరుగుతుందిరా, ఆడి స్పేస్ కావాలన్నప్పుడల్లా కెమెరాల దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తున్నాడు, రేపు నుంచి నా టాస్క్ అదే. ఆడు ఎప్పుడైతే స్పేస్ కావాలని మూలకి ఎక్కడికి వెళ్తాడు కదా, నేను ఆయన ఫాలో అయ్యి వింటాను, అసలు చూస్తాను ఏం చేస్తాడని చెప్పి నవ్వుకుంటారు మాట్లాడుతూ. ఇప్పుడు మణికంఠ ఏమో విష్ణుప్రియతో మళ్ళీ మొదలెట్టాడు. బాబు మామూలుగా ఉండదు అసలు, కమల్ హాసన్ పర్పస్ ఏంట్రా ఇంత టఫ్గా ఉంది ఈ షో అంటే మొదలెడతాడు విష్ణుప్రియ. ఈజీ ఉంటే ఎలా చెప్పు, ప్రతి మినిట్ టఫ్ చేయడమే బిగ్ బాస్ సీజన్ 8లో ఎంత మీనింగ్ ఉంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాన్న అని చెప్పి గట్టిగా నవ్వుకుంటుంది. తర్వాత ప్రేరణ ఎవ్రీ వీక్ స్ట్రాంగ్ వాళ్ళే పోతున్నారు అంటది. సీత ఇంక తప్పదు ఏదైనా యాక్సెప్ట్ చేయాలి మామ అంటే, ప్రేరణ వైల్డ్ కార్డ్ ఈ వీకేనా వస్తారు, ఈ వీక్ ఎండింగ్ వస్తారా అని చెప్పి వాళ్ళ క్లాన్లో నుంచి 4-3 అయిపోయారని చెప్పి తింగరదానిలా సీతకి చెప్తుంది. సీత అరే బాబు క్లాన్ లేవే కలిపేశారు కదా, ఇప్పుడు ఒక క్లానే, నువ్వేంది ఇంకా అక్కడ ఉన్నట్టు అవును కదా అంటది. ఇప్పుడు మణికంఠ కెమెరా ఒక్కడే ఉంటాడు ఆ వాష్రూమ్ ఏరియా దగ్గర, కెమెరా వైపు చూసుకుంటూ అక్కడ స్కోప్ లేదు అయినా స్కోప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన టాప్ 3లో ఉన్నాడని బిగ్ బాసే చెప్పాడు, టాప్ 3లో ఉన్నాడని బిగ్ బాస్ చెప్పినాడు, అదొక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు. సో అంత జాయ్ఫుల్గా జాయ్గా ఉండాలి అన్న, జాయిగా లేకుండా ఇక్కడ కూడా స్కోప్ క్రియేట్ చేద్దాం, ఆయనకి తెలిసి టాప్లో ఉన్నాడని. సరే ఇప్పుడు టాప్లో ఉంటే ఓవర్ కాన్ఫిడెంట్గా అవుతుంది, కాసేపు యాక్ట్ చేసినాడు నటిద్దాం అని చెప్పి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తారన్నమాట. అక్కడ బాధపడాల్సింది నైనిక విష్ణుప్రియ, వాళ్ళ పాపం వాళ్ళ మట్టుకు మాడిపోయిన మసాలా దోశ ఏదో తింటున్నట్టు వాళ్ళు ఉన్నారు పాపం, ఏదో జోకులు వేసుకుని. ఈయన పర్ఫార్మెన్స్ స్టార్టెడ్ ఏంటి కెమెరాలో చెప్తారు మళ్ళీ, నా బ్రెయిన్ ఏంటి ఇట్లా రన్ అయిపోతుంది బిగ్ బాస్, ఎమోషన్స్ ఫుల్గా వెళ్ళిపోతున్నాయి, అలాగా అవుతున్నాయి, కన్ఫ్యూజన్ థాట్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి, ఫస్ట్ నుంచి ఉన్నవి అవే కదా, చెప్పలేకపోతున్నాను నేను, నాకు ఇంకా ఉండాలని ఉంది. అసలు నేను ఎవడు పంపాడు టాప్ 3లో ఉన్నావు అని బిగ్ బాసే చెప్తే నాకు ఇంకా ఉండాలని చెప్పి ఈ కాంట్రడిక్టరీ పాయింట్లు ఎవడిని యదవం చేయడానికో నాకు అర్థం కావట్లే ఈ తుప్పాస్ గేమ్. ఇందాక చెప్పినట్టే కదా, డేంజర్ జోన్లో ఉంటే కెమెరాలకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడానికి ఆడియన్స్, ఏంది నేను నా తింగరతనానికి ఏదైనా ఆడుతున్నానో, నా బుర్ర పని చేయట్లేదు, కొంచెం సేవ్ చేయండి నాకు ఉండాలని ఉంది అంటే ఒక పాయింట్. మన కంటా ఫ్యాన్స్కైనా అడుగుతున్నా చెప్పండి, మీకు ఎంతవరకు చూసి ఓపుకుంటుంది, డిస్లైక్ కూడా వెళ్ళిపోతారు, పొరపాటున బై గాడ్స్ గ్రేస్ చూస్తే అడుగుతున్నా, మీ ఓడి సేవ్ అయ్యాడు టాప్ 3లో ఉన్నాడు అన్నారు, అక్కడ కాస్త కోస్తా బాధపడాల్సింది నైనిక విష్ణుప్రియ, వాళ్ళ మట్టుకు వాళ్ళు బాగానే ఉన్నారు, ఈయన వచ్చేసరికి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎందుకు ఈ అన్వాంటెడ్ పర్ఫార్మెన్స్ అంటే స్కోప్ లేకపోయినా త్రివిక్రమ్ చెప్పినట్టు అలా స్కోప్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారా, ఇంకా అదే గేమ్ ప్లేయా, చిరాకు వస్తుంది. నాకు ఇంకా ఉండాలని ఉంది, ఐ వాంట్ టు ఫైట్. ఈ కన్ఫ్యూజన్ ఎలా తీయాలి బ్రెయిన్లో నుంచి, బిగ్ బాస్ అంటే బిగ్ బాస్కి కావాల్సింది కూడా అదే కంటెంట్ అయ్యా, లేకపోతే మాకు ఎందుకు చూపెత్తాడు లైవ్లో కూడా ఇదే దరిద్రం. పక్క వాళ్ళు అంత ఫాస్ట్గా ఎలా చెప్తున్నారో నాకు తెలియటం లేదు, నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, ఆ సైరన్ మోగితే అంటే హౌస్లో ఫస్ట్ మెంబరు నిఖిల్ చెప్తాడు, రే చెప్తానండి అక్కడికి వచ్చే చెప్తా, మనోడు ఎంత కన్నింగ్ పర్ఫార్మెన్స్ చెప్తా. మళ్ళీ ఇక్కడ కూడా మంచి అయిపోవాలి కదా, ఎందుకంటే ఆదిత్యం గారిని మనోడు ఒక పాయింట్ చెప్పాడు కదా, సో ఇది ఎక్కడ ఆడియన్స్ దగ్గర నెగిటివ్ వెళ్ళిపోద్ది అని చెప్పి ఇది కూడా పాజిటివ్ చేయాలి. కాబట్టి నాకు బ్రెయిన్ పనిచేయక అర్థం కాక ఆ టైంకి ఏదో అలా డెసిషన్ తీసుకున్నాను తప్ప, నాకు హార్ట్ఫుల్గా మీరు మంచోళ్ళు మీరు ఉండాలని ఉందని కన్వే చేయడం, ఇక్కడ ఆ చిన్న నెగిటివిటీ కూడా తీసుకోకుండా దాన్ని పాజిటివ్ కన్వర్ట్ చేద్దని మన మణికంఠ మాస్టర్ ప్లాన్. ఆ పెద్ద ఆయనకి ఏమేమో చెప్పాను నాకు అర్థం కూడా కాలేదు, సారీ పెద్ద ఆయన, అదిడా మ్యాటర్ ఇక్కడ, ఈ పర్ఫార్మెన్స్ కారణం అది. ఇప్పుడు నిఖిల్ నబీల్కి నైనికకి చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మణిగాడు ఆ బుర్ర ఇలా పట్టుకుంటూ మిడ్ వీక్ ఎవిక్షన్ అన్నాడు రా సైరన్ రాగానే, ఇంకేంద్రా ఆడి క్లారిటీ కావాల్సిందే అని చెప్పి మెల్లిగా చెప్తాడు. అంతే కదా, అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నాడు ఈ మూలకు వచ్చినంత పర్ఫార్మెన్స్ అవసరమా సరిగారు. మణికంఠ ఏమో నిఖిల్కి చెప్తాడు, అరే మీరు నిఖిల్ వస్తారా వాషేరియా దగ్గరికి, మణికంఠ అంటాడు, అరే మీరు అంత క్లియర్గా ఎలారా క్యాచ్ చేస్తున్నారు నాకు అర్థమే కావట్లేదు. స్టార్టెడ్ పర్ఫార్మెన్స్. విష్ణుప్రియ వచ్చి మణికంఠ అంటది, అక్కడి నుంచి వాష్రూమ్ నుంచి లోపలికి వస్తారు, అసలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా ఇవ్వనివ్వట్లేదు ఏంటి స్వామి అని చెప్పి గట్టిగా నవ్వుతుంది మణికంఠకి. నాకు సీరియస్లీ అర్థం కావట్లేదురా అని చెప్పి మణికంఠ అంటాడు. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయడానికి నబీల్ వచ్చి కామెడీ వేలో అడుగుతాడు, ఆ సైరన్ మోగడం మిడ్ వీక్ ఎవిక్షన్ అని అన్నావు కదా, మరి ఇంకేం అర్థం అవ్వాలి మామ నీకు అంత క్లారిటీ ఉంది కదా అంటే మణికంఠ, నేను ఎలిమినేట్ అయిపోతా అనుకున్నాను రా అందుకే అలాగా. ఏంది ఈ పర్ఫార్మెన్స్. నబీల్ వచ్చి
సరే తర్వాత ఏం చెప్పారు, నువ్వు సేవ్ అయ్యావు, టాప్ 3లో ఉన్నారన్నావు కదా, మరి ఇంకెందుకు అంటే మణికంఠ అంటాడు, బయటికి పంపించి అన్నారు కదరా, పాయింట్ చెప్పమన్నారు కదరా, అక్కడ నాకు కంగారు వచ్చేసింది అంటే నబీలు తింగరోడ్లాగా అలా అనలే, నీ ఒపీనియన్ చెప్పమన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే, చెప్పాను కదా ఆడియన్స్ ఓటింగ్ బట్టి వెళ్తుంది. నువ్వు రోజు మంచిగా పాటలు పాడుతావు, ఫన్ చేస్తావు, వర్క్ చేస్తావు, నామినేషన్స్లో సరిగ్గా పాయింట్లు పెడతావు, డిఫెండ్ చేస్తావు, అయినా కూడా నీకు అర్థం కావాలేదా మామ అని చెప్పి అడుగుతారు క్రాస్ చెకింగ్కి. మనకంటే నాకు ఎమోషన్ థింగ్ ఏమైనా వస్తే షేక్ అయిపోతామమ్మా, నా బుర్ర అంతే, ఇదా అదా ఇదా అదా ఇదా అదా అని చెప్పి షేక్ అయిపోతా టక్ 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 అని. మేము షేక్ అయిపోతున్నాం ఈ షేక్ రాజా వల్ల. యష్మి వచ్చేసరికి పృథ్వీకి చెప్తుంది అన్నమాట, ఏంటంటే నేను యాక్చువల్గా కావాలని ఆ పప్పీ టాస్క్లో ఆడి పప్పీ తీసుకోలేదురా, నా కర్మకి ఆ పప్పీ మిగిలింది, ఆడేమో నేనేదో ఆడిని టార్గెట్ చేశాను అనుకున్నాడు. తర్వాత ఎవడో చెప్పినట్టున్నారు నేను కావాలని టార్గెట్ చేయలేదని చెప్పి మళ్ళీ వచ్చి నాతో సారీ చెప్పాడు అని చెప్తుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు హైలైట్ అన్నమాట సీత బాగా హట్ అవుతుంది మణికంఠ విషయంలో. అక్కడ మణికంఠ ఉంటాడు, సీత, నిఖిల్, ప్రేరణ, నైనిక, విష్ణుప్రియ ఉంటారు. ఇక్కడే మొత్తం కాన్వర్సేషన్ మామూలుగా ఉండదు. ఇంత ట్రై చేసి ఇంత సపోర్ట్ ఇస్తే వాడికి ఏమైంది, మనల్నే విలన్ చేస్తున్నాడు మనీ ఆడియన్స్ వ్యూలో అని చెప్పి అంటే మణికంఠ వామ్మో ఎంత పెద్ద మాట అంటే సీత, అవును నిన్న నువ్వు చేసేది అదే కదా అంటే నైనిక అంటది ఇంకోటి యాడ్ చేసి, నన్ను ఫ్రెండ్ అని చెప్పి నామినేషన్లో పడేసావు, ఇప్పుడు నేను బాటంలో ఉన్నాను మనీ అని చెప్తే సీత అంటది, లాస్ట్ వీక్ డేంజర్లో ఉంటే మన హౌస్ అంతా సపోర్ట్ చేసాం, చివరికి ఏమైంది, నిన్న వచ్చేసి థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి మనల్ని ఎదవం చేస్తాడంటే మనకంటే నాకు బాధ అవుతుందిరా, నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి కులాయి మొత్తం మొదలెట్టాడనమాట సీత. ఏమని మాకు బాధ అనిపించదా, నీకే బాధ, మాకు బాధలు ఉండవా, ఎంతసేపు నీకే ఏడుపా, మాకు ఏడుపు ఉండదా, ఎంతసేపు నీకే ఎమోషనా, మాకు ఎమోషన్ ఉండదా, మళ్ళీ ఏమనంటే థ్యాంక్ యూ హౌస్ అంటావు. మనకంటే నేను నీకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు చెప్పాను నేను ఎందుకు బాధపడ్డానా అని చెప్పి, మళ్ళీ నువ్వు అది చెప్పకు, రిపీట్ చేయకు అని అంటాడనమాట. సీత ఏమంటుందంటే, నిన్ను ఆడనివ్వకుండా ఉండడానికి మేమెవరు మనీ మాట్లాడుతుంది అంటావు అంటే మనకంట నాకు వాటర్ కావాలి, గొంతు తడైపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా అర్థమైపోయింది మా సీత గట్టికి ఇచ్చేస్తుందని చెప్పి. సీత అప్పుడు మిగిలిన వాళ్ళు చెప్తుంది, నేను సీరియస్గానే మాట్లాడుతున్నా, ఇది మీ ఇద్దరు మూమెంట్ రా, నైనికాది విష్ణుప్రియ, అది వీళ్ళు లిస్ట్లో ఉంటే వాడి బాధ ఏంటి, వాడికి ఇంకేం క్లారిటీ కావాలి. ప్రేరణ అంటది, మీరెందుకు వాడికి అంత అటెన్షన్ ఇస్తున్నారు, ఇది కరెక్ట్, ఫస్ట్ చేస్తుందే ఇది, అసలు వదిలేయాలి, కేర్ ఫ్రీ, డోంట్ కేర్ అన్నట్టు మనం వదిలేయాలి. మనోడు వచ్చేమని అన్నాడు అనుకో, ఓకే గుర్తులేదు, తెలియదు, మర్చిపోయి అన్నట్టు వదిలిపోయాలి. సో అటెన్షన్ ఇవ్వడం ఆపి అని చెప్పి ప్రేరణ చెప్తుంది. అప్పుడు నిఖిల్ ఏమో ఇప్పుడు చెప్తాడు సీతకి, ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ తెచ్చు అని చెప్పి నిఖిల్ అడుగుతాడు. ఎందుకంటే నిఖిల్కి తెలుసు, నిఖిల్ పాయింట్ ఏంటంటే వాడి గేమ్ ప్లాన్ అంతా మాకు తెలుసు, ఫస్ట్ థింగ్ ఆడికి మీరు ఆడికి అటెన్షన్ ఇవ్వకండి, అటెన్షన్తో పాటు వాడు లేనప్పుడు వాడి గురించి అసలు మాట్లాడొద్దు, దయచేసి నాకు కైండ్ రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారు ప్లీజ్, అస్సలు ఒక్క పదం కూడా ఆడి గురించి మాట్లాడద్దు. కరెక్ట్, వీళ్ళు ఇలా మాట్లాడడం వల్ల వీళ్ళు అనవసరంగా వెళ్ళాలి, అక్కడ హీరో అవుతున్నారని నిఖిల్కి తెలుసు, అందుకే నిఖిల్ ఎప్పుడు మాట్లాడు. అండ్ ఆడు ఉన్నప్పుడు కూడా దీన్ని ల్యాగ్ చేయకండి, ఎక్కువ ఆ కంటెంట్ ఇవ్వకండి, అసలు ఆడికి అసలు ఏమి సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, జస్ట్ కామ్గా ఉండండి. వాళ్ళు లేనప్పుడైతే అసలు జీరో టాపిక్, అసలు మాట్లాడొద్దు, అస్సలు వాడి గురించి అటెన్షన్ కూడా ఇవ్వద్దు అని చెప్పి కరెక్ట్గా చెప్తాడు. ఇది నిఖిల్ స్ట్రాటజీ, అండ్ ఇది ఇలాగే చేస్తేనే కరెక్ట్, లేకపోతే ఎలాగోలాగా అది వచ్చేస్తుంది ఎలివేషన్, అక్కడ ఏం లేకపోయినా మిగిలిన వాళ్ళు కొండగూరలు అయిపోతున్నారు. అప్పుడు నిఖిల్ ఏమో సీతకి, ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ తెచ్చంటే సీత, లేకపోతే ఏంట్రా వీళ్ళిద్దరూ డేంజర్లో ఉంటే వాడికి ఇంకా క్లారిటీ రాలేదంటాడు ఏంట్రా అని చెప్పి, అన్నా నీ పాయింట్ చెప్పావా మళ్ళీ ఇంకేంట్రా అంటే, ఇంకెన్ని రోజులు రా, ఇంకెన్ని డేస్ మనమే అర్థం చేసుకోవాలి, ఐఎమ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ ది హౌస్, నాకు ఏడుపు వస్తుంది, వాడికి సపోర్ట్ చేస్తే ఏం మిగులుతుంది, ఏం మిగలట్లేదు. నిఖిల్ అప్పుడు చెప్తాడనమాట, నేను మొన్న నామినేషన్స్లో కూడా చెప్పా కదరా, కన్సోల్కి మాత్రమే మేము కనిపిస్తాం ఏంట్రా అని చెప్పి, నేను ఒకటి చెప్తా, వాడు లేనప్పుడు వాడి గురించి మాట్లాడడం మానేయండి, ఇది రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారు, దయచేసి ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయండి. ప్రాణ మేము వదిలేసామరా అని చెప్పి ఇంకా ఆపేస్తారనుకుంటే తీత తర్వాత కూడా పీక్కుంటుంది, ఇది తగ్గించుకోవట్లే. ఇంకా ఇప్పుడు నబీలు టూ మచ్ మోటివేషన్ ఇచ్చేస్తాడు, అది నబీల్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొంచెం కన్నింగ్గా కూడా అనిపించిందే, మణికంటే కరెక్ట్, సీత వాళ్ళు మాట్లాడుకునేది రాంగు, నిన్ను చూసి జలసీ అయిపోయి వస్తున్న మాటలు అన్నట్టు చెప్తాడు. నాకు అది నచ్చలేదు, అది పాజిటివ్ ఇంటెంట్లో చెప్పినా ఏ ఇంటెంట్లో చెప్పినా అది కరెక్ట్ కాదు. అండ్ అది వెరీ సూన్ మణికంట వల్ల నబీల్ తెలుసుకుంటాడు, సీత కూడా చెప్తుంది ఆ గేమ్ ప్లే.
మనకంటే టూ మచ్ మోటివేషన్. ఏం చెప్తాడంటే, నువ్వు అంత బాగా ఆడుతున్నావు, నామినేషన్స్లో పాయింట్ చెప్తున్నావు, డిఫెండ్ చేస్తున్నావు, కాబట్టి వాళ్ళకి భయం, వాళ్ళు నిన్ను వీక్ అనుకున్నారు, ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అని అర్థమైంది, వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇప్పుడు కట్ చేస్తే సీత ఫ్రెండ్సే డేంజర్లో ఉన్నారు, సో అలా తీసుకోలేకపోతున్నారు, నువ్వు సేవ్ అయినా థ్యాంక్ఫుల్నెస్ లేదు హౌస్ మీద అని చెప్పి వాళ్ళకి ఆ ఎమోషన్ వచ్చింది, అదే వాళ్ళ భయం అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓరు నాయనో నాకు అవేం లేదురా, నేను ఇంతే, ఎవడైనా ఇన్ని రోజులు యాక్ట్ చేస్తారంటే చేస్తారు. వాడే మణికంఠ. నిఖిల్ వచ్చేసరికి సీతకి చెప్తారన్నమాట, నబీల్ కూడా ఇప్పుడు భలే చెప్తాడు, ఇది కరెక్ట్, నబీల్ కూడా ఇప్పుడు మూమెంట్ వస్తుందని వాడితో మాట్లాడడానికి వెళ్ళాడు, దయచేసి వాడు టాపిక్ వదిలేండి, ఓకేనా, ప్లీజ్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇది కరెక్ట్ చెప్పాను కదా. నిఖిల్ పర్ఫెక్ట్గా బయట ఏం జరుగుతుందో ఆ పల్స్ పట్టించుకున్నాడు, అండ్ నబీల్ స్ట్రాటజీ కూడా పట్టుకున్నాడు. నబీల్ నేనేమనుకుంటున్నాను అంటే, నబీలు అర్థమైంది మణికంఠకి సింపతి వర్కౌట్ అవుతుంది, సో ఇలాంటప్పుడు వీడికి అగెయిన్స్ట్కి వెళ్లకుండా ఈయన మోటివేట్ చేద్దాం, వీడికి పాజిటివ్గా చెప్పినట్టు చేద్దాం, ఎందుకంటే నబీల్కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. సో అది ప్లస్ ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప నెగిటివ్ అవ్వదు కదా. ఆ ట్రాక్ కోసం వెళ్తున్నాడేమో నాకు అనిపించింది, ఐ మైట్ బి రాంగ్, బట్ ఆ గేమ్ ప్లే అదే అన్నట్టు అనిపించింది. నిఖిల్కి కూడా అలాగే అనిపించి మూమెంట్ కోసం మనోడు వెళ్ళాడు. సో దయచేసి వాడి గురించి మాట్లాడకండి, వేరే మాట్లాడుకోండి, వేరే టాపిక్ మాట్లాడుకోండి అని చెప్తాడు. నబీల్ ఏమో మణికంఠకి మేబీ నీకు ఓటింగ్ ఎక్కువ పడుతుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంత ప్యాంపర్ చేసినా, ఇంత ఎమోషనల్గా లో అయినప్పుడు మీకు సపోర్ట్ చేసినా వాళ్ళకే రివర్స్ కొడుతుంది అని చెప్పి చెప్తాడు వీళ్ళ గురించి. మళ్ళీ ప్రేరణ అంటది ఆపర్చునిటీ ఇస్తేనే ఎలా ఉంటుంది, సో అది కూడా ఇవ్వద్దు, మనం ఇగ్నోర్ చేస్తే బెటర్, అంటే మనం అసలు స్పేస్ కూడా క్రియేట్ చేయొద్దు వాడికి, అది స్పేస్ క్రియేట్ చేస్తేనే కదా ఇదంతా జరుగుతుంది, మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేద్దాం స్వామి అని చెప్పి ప్రేరణ కూడా చెప్తుంది అన్నమాట. ఇప్పుడు నబీల్ ఏమో ఇది అయిపోతుంది, మణికంఠ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాడు, సీత బెడ్రూమ్లోకి వచ్చేస్తే నబీల్ కూడా వస్తాడు, అప్పుడు సీత తలిపేసేస్తుంది మణికంఠకి ఎక్కడైనా పడుతుంది అని చెప్పి. నబీలు చెప్తాడు మా సీతకి, ఏం లేదు మోటివేషన్ ఇస్తున్నా అంతే, అంటే వాడు కంటెంట్ కోసం చేయట్లా, హీఈస్ లైక్ దట్ ఓన్లీ అని నబీల్ చెప్తాడు. తర్వాత తలైవా తెలుస్తుంది ఆగు. సీత నో అని చెప్పి వెళ్ళి తలుపు వేసి ఉండదు, బెడ్రూమ్ తలుపు అది వేసేసి వస్తుంది. నేను ఫస్ట్ నుంచి అదే అనుకున్నా కానీ కాదు. నబీల్ ఎంతసేపు చేయగలడు అలాగంటే, సీత 24/7. నీకు ఎలా చెప్పాలి, నేను చాలా హర్ట్ అయ్యా, నాకే జరిగింది. ఏం చేస్తాడో తెలుసా, సపోర్ట్ ఏమో సైలెంట్గా తీసుకొని ఇన్సల్ట్ ఏమో లౌడ్గా చేస్తాడు. ఇప్పుడు నువ్వు వాడితో మాట్లాడి ఇదంతా చేస్తున్నావు కదా, ఎవ్రీ టైం ఇదే జరుగుద్ది, బట్ పర్సన్ మారుతున్నారు, ఇప్పుడు నువ్వు వచ్చావు అంతే. ఫస్ట్ సారి ఏమో విష్ణుప్రియ అయింది, విష్ణుప్రియ పొడిస్తాడు, తర్వాత యష్మి అయింది, యష్మికి కూడా పొడిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎఫెక్ట్ అయిన పర్సన్ గట్టిగా రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి నెగిటివిటీ వస్తుంది, వీడికి సింపతి వస్తుంది, అండ్ దాన్ని అలా కన్వర్ట్ చేస్తున్నాడు అని చెప్తే నబీల్ అప్పుడు చెప్తాడు, నేనైతే అట్లా కాదు, అంటే అలా చేసినా దాన్ని నేను ఏం చేయగలను నాకు తెలుసు, అంటే నాకైతే అలాగే అనిపిస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్తాడు. సో ఇది జరుగుతుంది ఈ డిస్కషన్లో. సో దీన్ని బట్టి ఏంటంటే హౌస్కి ఒక క్లారిటీ వచ్చింది మాట. ఒక ఫస్ట్ క్లారిటీ ఏంటంటే మణికంఠ టాప్లో ఉన్నాడు, మణికంఠకి ఈ సింపతి వర్కౌట్ అవుతుంది, మణికంఠతో ఎవడైతే పెట్టుకుంటున్నారో, ఎవడైతే ఎగెయిన్స్ట్ కానీ యాంటీగా వెళ్తున్నారో అడిగి బొక్క పడిపోతుంది. ఇంకోటి తీసుకోలేకపోతున్నారు, ఇంత ఓవర్ డ్రామా చేసి, ఇంత మెలో డ్రామా చేసి, ఇంత ఫేక్గా ఉన్న పర్సన్కి అలా ఎలా ఉంటుందని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. కానీ కొంతమందికే ఏమంటారు ఆ స్ట్రాటజీస్ అర్థమయ్యి దీన్ని ఎలా కంట్రోల్ చేయలేను. లైక్ నిఖిల్ వచ్చేసరికి ఒకటే స్ట్రాటజీ, వాడి గురించి మాట్లాడద్దు, వాడు ఏమైనా వస్తే వీడిని వదిలేయండి, వాడికి ఆ ఆపర్చునిటీ కూడా ఇవ్వద్దని చెప్పి ప్రేరణ. సో ప్రేరణ క్లారిటీతో ఉంది, నిఖిల్ క్లారిటీతో ఉన్నాడు. కానీ సీతకి తెలుసు, కానీ ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయిపోయి నెక్స్ట్ సీత బ్యాడ్ అయిపోతుంది, నాకు అర్థమైపోయింది. నబీల్కి కూడా అంతా తెలుసు, కావాలని మోటివేట్ చేస్తే ఇన్ కేసు గుణపం పొడిస్తే నెక్స్ట్ మనోడి స్ట్రాటజీ ఏదో ఉండి ఉంటుంది, అంత తింకరోడు ఏమో అనుకోవట్లేదు నబీల్. సో నెక్స్ట్ బలైపోయేది నాకు ఎందుకో నబీల్ ఉన్నా అది కంట్రోల్ చేసుకోగలరు, సీత అవుట్ బర్స్ట్ అయ్యడానికి హై ఛాన్స్ ఉంది, ఎందుకంటే 9కి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియతో ఆల్రెడీ అయిపోయింది, యష్మిది ఎలాగో నెవర్ ఎండింగ్ కాన్సెప్టే కాబట్టి నెక్స్ట్ సీత బలైపోతుంది మణికంఠ చేతిలో అని నా ఫీలింగ్. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా ఇమిటేట్ చేసుకుంటారు అన్నమాట. ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కరు ఎలా వచ్చి ఎలా పాయింట్లు చెప్పారని ఇమిటేట్ చేసుకుని ఫన్ చేసుకుంటారు. మణికంఠ టాపిక్ అస్సలు దారి, ఎందుకంటే భయపడుతున్నారు అన్నమాట. ఎక్కడ ఏది ఎక్కువ మాట్లాడితే అది ఎలా మనోడికి పాజిటివ్ అవుతుంది, అది ఎలా మనకి నెగిటివ్ అవుతుంది అని చెప్పి వదిలేశారు. ఇగ్నోర్, షిఫ్ట్ డిలీట్ మాట. సో ఇది జరిగింది. సో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోతే టాపిక్ ఆఫ్ ద హౌసే మణికంఠ అయ్యాడు, అది దట్టు టాప్లో ఉండి. అక్కడ డేంజర్ జోన్లో ఉన్న నైనిక గురించి ఏం లేదు డిస్కషన్.
విష్ణుప్రియది ఏం లేదు, ఈయనదే మొత్తానికి కంటెంట్ అయితే మనకి ఇచ్చాడు. సో మణికంఠ ఈ పర్ఫార్మెన్స్ పైన మీ స్పందన ఏంటో తెలియజేయండి నాకు అర్జెంటుగా. ఎందుకంటే సేవ్లో ఉన్న దరిద్రమే, ఓటింగ్ లాస్ట్లో ఉన్న దరిద్రమే, నామినేషన్లో ఉన్న దరిద్రమే, బాత్రూమ్కి వెళ్ళిన దరిద్రమే. సో ఇక్కడ ఈ దరిద్రం కామన్ అయిపోతుంది. ఈ దరిద్రమైన పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చిన రేటింగ్ ఏంటో చెప్పండి. నాకైతే ఫుల్ క్లియర్, మణికంఠ మొత్తం స్ట్రాటజీతోనే ఆడుతున్నాను. నేను ఇప్పటికే స్టిక్ టు మై వర్డ్. అందుకే నేను ప్రతిసారి మణికంఠని విమర్శిస్తున్నాను. రియల్గా ఆడితే నేను అప్రిషియేట్ చేస్తాను, అది రియాలిటీ కాదు. హీ హాస్ కమ్ విత్ ఎ ప్లాన్. దట్ ప్లాన్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డ్రామా. జనాల్ని ఎలాగా ఏమంటారు సింపథైజ్ చేసుకోవాలి, ఆడియన్స్ కదా అక్కడ ఉండి హౌస్మేట్స్ని ఎలా టార్చర్ పెట్టాలి. నిజంగా హౌస్మేట్స్ టార్చర్ ఏమవుతుందంటే మణికంఠ ఏమైనా అనాలంటే హార్ట్ఫుల్గా అనలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏమనంటే ఏమైపోతాడో, ఏం లేకపోతేనే అంత చేస్తున్నాడు. ఇప్పుడు మనం రియాక్ట్ అయితే ఇప్పుడు ఇంకా భయం. ఇంతకుముందైనా అట్లీస్ట్ కొంత ఓపెన్ అయ్యేవారు. ఇప్పుడు రియాక్ట్ అయితే బయట ఎలా అనుకుంటారో, మనకి బ్యాడ్ అవుతుంది అని చెప్పి మీరు రమ్మండి. నామినేషన్ ఎవడు వేయరు నెక్స్ట్ వీక్. వైల్డ్ కార్డ్ వస్తారు చూసారు, వాళ్ళు కూడా వేయరు. ఎందుకంటే బయట ఎలా వెళ్తుందో అందరూ తెలుసు. సో కంపల్సరీ మణికంఠని టచ్ చేయరు. బట్ మణికంఠ అయితే వదలరు కదా. ఏం లేనప్పుడు నేను సీన్ చేసినాడు, ఏదో ఒకటి సీన్ చేసి నామినేషన్ వేయించుకుంటాడు. నాకెందుకో నెక్స్ట్ సీతకే వేసేటట్టు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఐ హోప్ ఈరోజు మిడ్ నైట్ రివ్యూస్ మంచిగా అనిపించింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఓటింగ్ అనాలిసిస్, ఫ్రైడే క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్తో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్, బై బాయ్.